యేసుక్రీస్తు దివ్యనామంలో మీకందరికీ శుభములు కలుగునుగాక. ఇంటి ముందు కరపత్రాలు పంచుతున్నారు. దానిలో ఉన్న విశేషం ఏంటంటే, ఉజ్జీవ మహాసభలు మోల్పూర్ గ్రామము జూన్ నెల 10-11 తేదీలు అనగా సోమ మంగళవారం పగలు రాత్రి 2 పూటలు అందరికీ ఆహ్వానం. చర్చి మైక్లో నుండి కూడా ప్రకటన. మన గ్రామంలోనికి మంచి వర్తమానికులు వస్తున్నారు, రండి, ప్రతి ఒక్కరూ పాల్గొనండి. దూర తీరాల నుండి కూడా వర్తమానికులు మీకోసం వస్తున్నారు. పేపర్లో చూసిన ప్రకటనలే, టీవీలో చూసిన క్రైస్తవ మహాసభలు, ఉజ్జీవ మహాసభలు, మొబైల్ ఓపెన్ చేస్తే వర్తమానికుల ఫోటోలతో సహా ఆహ్వానాలు. ఈ క్రైస్తవులకి ఏం పనిలేదా అని జనం ప్రశ్నలు. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క నెలలో 3 రోజులు, 5 రోజులు, 2 రోజులు మహాసభలు జరుపుతూ ఉంటారు. ఎప్పుడూ ఎక్కడో ఒక చోట సువార్త వినిపిస్తూనే ఉంటుంది. సభలు జరపడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆర్థికంగా బలపడిన వారికి కాస్త సులువే, కానీ ఇది ఖర్చుతో కూడిన పని అని ఒప్పుకోవాలి. సువార్త మహాసభలు దేనికోసం? అందరికీ సువార్తని పంచడం కోసం, ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించడం కోసం. సువార్త గ్రీకు భాషలో మంచి సందేశం అని అర్థం. సువార్త అనే పదం బైబిల్లో 133 సార్లు పైగా వ్రాయబడింది. యేసు ప్రభు జనన మరణాలను తెలియజేసేదే సువార్త. మత్తయి, మార్కు, లూకా మరియు యోహానులు, ఈ 4 సువార్తలు అపోస్తలులు కూడా వ్రాశారు. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాస్తూ 15వ అధ్యాయం 3వ వచనంలో, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిన, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిను అని వ్రాశారు. 2 తిమోతి 2:8, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకుంది. అసలు సువార్త ప్రకటన ఎలా ప్రారంభించబడింది? యేసు క్రీస్తు ప్రభు పునరుత్థానం చెందిన తర్వాత పరలోకమునకు ఆరోహణమయ్యే సమయంలో ఒలీవల కొండపైన శిష్యులకు ఒక పని చెప్పారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని చెప్పి పరలోకమునకు ఆరోహణమయ్యారు. ఆ తరువాత 2 దేవదూతలు ఆకాశము వైపు చూస్తున్న క్రీస్తు శిష్యులతో, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో, ఆ రీతిగానే ఆయన వచ్చిన వారితో చెప్పాను. ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఆ తర్వాత పెంతెకొస్తు పండుగ రోజు మేడగదిలో యేసుక్రీస్తు శిష్యులందరూ ప్రార్థించుతుండగా పరిశుద్ధాత్మను పొందుకునిన వారే సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. అలా వారు సువార్తను ప్రారంభించిన మొదటి రోజే ఇంచుమించు 3000 మంది బాప్తిస్మం పొందారు, సంఘంలో చేర్చబడ్డారు. అలా సువార్త ప్రకటన ప్రారంభమైంది. ఇప్పుడు కూడా క్రీస్తు గురించిన ప్రకటించటానికి, క్రీస్తుని గురించిన విషయాలను తెలియచేయటానికి, క్రీస్తు ఎలా శ్రమ పొందింది, ఏ విధంగా మానవాళి కొరకు ఆ శిలువపై మరణ యాగం జరిగింది అనే విషయాలను అన్నిటినీ తెలపటానికే ఈ సభలు జరుపుతూ ఉన్నారు. ప్రారంభం నుండి ముగింపు వరకు క్రమంగా మర్యాదగా జరిగేలా శ్రద్ధ తీసుకుంటారు. దూరం నుండి వచ్చే వారికి సౌకర్యాలు ఎలాంటి లోపం లేకుండా, ఎవరు నొచ్చుకోకుండా
పూర్తి శ్రద్ధ వహిస్తారు. పాటలు పాడేవారు ముందే వస్తారు. ఆర్కెస్ట్రా ఉంటుంది. తమ తమ టాలెంట్ని బట్టి ఈ రోజు కోసం సాధన చేసుకున్న పాటలు పాడుతారు. వర్తమానాన్ని రికార్డు చేసుకుంటారు. పోటీ పడి రిఫరెన్స్లు వెంటనే తీసి చదివేస్తారు. ఆనాడు క్రీస్తు ఆజ్ఞాపించిన ప్రకారం సువార్త ప్రకటనలో అనేకులు ఎన్నో బాధలు, హింసలు పొంది చివరకు హతసాక్షులు అయ్యారు. ఇలా మొదటి శతాబ్దంలో ప్రారంభించబడి క్రీస్తు సువార్త అనేక ప్రాంతములకు విస్తరించబడి ఎందరో క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుకున్నారు, రక్షణలోనికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా జరిపించే సభలలో అనేకులు క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుంటారు. సంఘ కాపరి ద్వారా ముందే తమ పేరు వ్రాయించుకొని సిద్ధపడతారు. మరి ఆ కాలంలో అనగా 2000 సంవత్సరాల క్రితం భారతదేశంలో సువార్త ప్రకటన ఎలా ప్రారంభమైంది? ఎవరు దీన్ని తీసుకొచ్చారు? యేసుక్రీస్తు శిష్యులలో ఒక్కడైన దిగుమానబడిన తోమ సువార్త నిమిత్తము భారతదేశమునకు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో కేరళలోని మలబార్ తీరం నుండి ముజీరస్ అనే ప్రాంతములకు చేరుకుని అక్కడ మొదటిసారిగా సువార్తను ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా కేరళలోని మలబార్ తీరం నుండి ముజీరస్ అనే ప్రాంతములకు చేరుకుని అక్కడ తోమా గారు సువార్తను మొట్టమొదటిగా ప్రారంభించారు. కొన్ని చోట్ల సువార్తను ప్రకటిస్తూ చాలామందిని రక్షణలోకి నడిపించారు. క్రీస్తు శకము 72లో తమిళనాడులో మద్రాసుకు దగ్గరగా ఉన్న మైలాపూర్లో క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ పూజారులు ఆయనపై కుట్ర చేసి బండంతో పొడిచారు. అలా తీవ్రంగా గాయపడిన తోమా గారు ప్రాకుచు ప్రస్తుతం సెయింట్ థామస్ మౌంట్ అని పిలువబడుతున్న ప్రాంతంలోకి చేరి అక్కడ నాటబడిన శిలువను హత్తుకుని చనిపోయారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఆయన గుర్తుగా కట్టబడిన మందిరాలను చూస్తున్నవారు ఎందరో. ఈ విధంగా భారతదేశంలో సువార్త ప్రారంభమైంది. మొదటి శతాబ్దంలో ప్రారంభమైన క్రీస్తు సువార్త నేటి వరకు ప్రకటించబడుతూనే ఉంది. కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల కొంతమంది క్రీస్తుని గురించి తెలుసుకోరు, తెలియని వారు ఉన్నారు. ఇంకా తెలుసుకోవాల్సిన వారు ఎందరో ఉన్నారు. అందుకే ఇలా గ్రామాలలో, పట్టణాలలో, ఖాళీ స్థలాలలో క్రీస్తు సువార్తని ఇలా సంఘ కాపరి ద్వారా, కూటాల ద్వారా రకరకాలైన విధానంలో అనేక తీరులుగా, అనేక విధాలుగా సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. ఒక మంచి ప్రశ్న, ఎప్పుడు ఎక్కడో ఒక చోట సువార్త ప్రకటించబడుతోంది, సువార్త ఎందుకు ప్రకటించాలి? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అయితే ప్రతి మనుష్యుడు కూడా యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా చనిపోయిన ఒక్కరోజు తిరిగి లేస్తారు అని తెలుసుకొనుటకు యేసు ప్రభువు మరణించి మరణపు ముళ్ళను విరిచి అక్షయుడిగా లేచి పరమునకు ఆరోహణయ్యాడు. ఈ నిజాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికే ఈ ప్రకటనలు, మీటింగులు, గొప్ప గొప్ప వారిని, వాక్యంలో పండిపోయిన వారిని, పండితులను పిలిపించి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి సువార్త ప్రకటన చేస్తున్న వారిని అందరం అభినందించాలి. వారికి కావలసిన సదుపాయాలన్నీ అమరేలా చూడాలి. ఎందరో మారాలి. వాక్యాన్ని హత్తుకుని ప్రతి ఒక్కరూ జీవించాలనే సంకల్పమే మీటింగ్లు, ప్రకటనలు, వాక్య పరిచర్యలు. ముగింపు, జనం ఏం చేయాలి? ఆర్థిక సహాయం చేయాలి. అల్లరి జరగకుండా చూడాలి. వాక్యోపదేశకులు ఏమైనా అద్భుతాలు చేస్తారా, అవి నా కుటుంబంలో జరుగుతాయా అని చాలామంది ఆశపడతారు. అది తప్పు. నీవు నమ్ముకున్న నిజ దేవుడే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అంతవరకు ఎదురు చూడు. ఈ వీడియోని మూల్పూరు బాప్టిస్ట్ చర్చికి అంకితం చేస్తున్నాను. మూల్పూరు గ్రామంలో బాప్టిస్ట్ చర్చిలో
జూన్ 10, 11 తేదీల్లో అనగా సోమ మంగళవారాల్లో సువార్త మహాసభలు జరుగుతున్నాయి. ఆ కారణంగా ఈ వీడియో చేశాను. రండి, రక్షణ పొందండి. అందరికీ ఆహ్వానం. అందరూ ఆహ్వానితులే.